ఆ లంకాపట్టణమునంతటిని కాల్చి అక్కడ ఉండే అనేక ప్రసాదములు ఆర్యాములను వనములను బంధించి రామచంద్రమూర్తి పౌరుష ప్రతాపములు ఏమిటొక్కసారి అక్కడ ఆవిష్కరించి రావణాసురుడికి చెప్పవలసిన 4 మంచి మాటలు చెప్పి నిన్ను ఎవరు పతటి స్థితిలో క్షేమంగా ఏ అవమానం పొందకుండా తిరిగి రావడం ఉంటే అమ్మా అది సామాన్యమైన పని కాదు. నీవు గొప్ప పని చేశావు అమ్మా. రామచంద్రమూర్తి ఇక్కడ సాధారణంగా సేవకులు 3 రకాలుగా ఉంటారు అని చెప్పారు. ఏదైనా పని చెబితే 3 కోణాల్లోనే చెప్తారు. ఒకటి, ప్రభువు చెప్పిన పని కన్నా తనలో ఉన్న సమర్థత చేత మరింత ఎక్కువ పని చేసి ప్రభువు మనస్సు గెలుచుకోగలిగిన సమర్థత కలిగిన వాడు ఉత్తమమైన సేవకుడు. అలా పొందిపోవాలి. గురువు గారు చెప్పిన రామాయణాన్ని ఎక్కడ ఏ మచ్చ లేకుండా ఎక్కడైనా ఈ రామాయణం విన్నామయ్యా, ఎంత గొప్పగా విన్నామో అని పొంగిపోయేలాగా చెప్పుకోవాలి. గురువు గారికి మచ్చ రాకుండా చూసుకోవాలి. నీ రామాయణమట రచించావట, ఒకడు ఎగుతున్నాడు, ఎంత దారుణమయ్యా, ఎన్ని వసూలు చేస్తున్నాడు, ఎంత దారుణమైన కృత్యాలు చేస్తున్నాడు అన్న పేరు రానివ్వదు. ప్రభువుకు మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం కాదు. ఆయనకు మంచి పేరు తీయకుండా ఇబ్బంది లేదు, చెడ్డ పేరు తెచ్చేలాగా ప్రవర్తించాలి. మహానుభావులు ఎంత ఓర్చుకుంటే, ఎంత నిష్ట పెడితే ఈ వాక్యాలు మనకు అర్థాలి. అర్థ తెలుగులో ఎన్నింటిని త్యాగం చేస్తే వాళ్ళు మాట్లాడితే వారి యొక్క శక్తి ఊపిరంతా శక్తిగా మార్చి దాన్ని ఆలోచించి దానికి పదాలను సమకూర్చి తేలికైన పదాలు చెప్పి మనల్ని ఆవిష్కరించారంటే, మన ముందు పెట్టారంటే ఎంత కఠోర శ్రమ ఉంటుంది వెనకాల, చాలా కఠోర శ్రమ ఉంటుంది. అంత శ్రమపడి వారు అందిస్తే అలాంటి దాన్ని చేయకూడదు. ద్రోహం ఉత్తమమైన వారుగా ఉంటారు. 2వ వారు ప్రభువు చెప్పినటువంటి ఏ పని చెప్పారో ఆ పని చేయడానికి కావలసిన సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి ఆ పనిని మాత్రము చేసి అంతకన్నా ఎక్కువ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు కాబట్టి మనకి స్థితిలో ప్రభువు చెప్పిన మాటని ఎవరైతే ఆచరిస్తూ నిలబడతారో వారే సామర్థ్యం ఉండి మనకెందుకని ఆ పని చేయకుండా ఎంత చెప్పారో అంత మాత్రము చేసి తిరిగి వచ్చేవాడు మధ్యముడు. తనకి సమర్థత ఉన్నా నేనెందుకు చెయ్యాలని ప్రభు కార్యాన్ని చెయ్యని వాడు ఎవడుంటాడు, వాడు వదముడు. నువ్వు ఈ వేళ ఉత్తముడైనటువంటి సేవకునిగా నిన్ను నీవు నిరూపించుకున్నావు హనుమ. ఎందుచేతంటే కేవలం సీతాదర్శనం ఒక్కటి మాత్రమే నీకు చెబితే సీతమ్మ తల్లి జాడకని పెట్టడంతో పాటుగా ఆ లంకాపట్టణంలో ఉన్న అనేకమైనటువంటి ప్రసాదములను ఇతరములైనటువంటి బ్రహ్మలను నీవు బంధించి లంకను కాల్చి రాక్షసులలో భయమైనటువంటి కల్పించి రావణాసురుడి కుమారుడిని హింసించి సంహరించి